హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో చాలామంది అయితే నాకు ఒక డౌట్ అడుగుతున్నారండి కామెంట్స్లో. నేనైతే ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోసు చాలా డేస్ అయింది కదా, నేను మళ్ళీ ఒకసారి ఫోన్లో చెక్ చేసుకోలేదనమాట. సో రీసెంట్గా నైట్ ఒకసారి నేను చెక్ చేశాను. చెక్ చేస్తే చాలా కామెంట్స్ అండి అసలు ప్రెగ్నెన్సీ జర్నీ కింద. సో వాళ్ళే కామెంట్స్ చేసుకుంటున్నారు నా వీడియో కింద. నేనే షాక్ అయ్యాను అనమాట. సో నేనైతే డౌట్ అయితే క్లియర్ చేసేస్తానండి ఇప్పుడు. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో నాకు వచ్చేసి కామెంట్ ఏమడిగిందంటే తను వచ్చేసి బెల్లి పైన లైను, అంటే మన పొట్ట పైన లైన్ వచ్చేసి బొడ్డు నుంచి కింద వరకేమో చాలా థిక్గా ఉంది, అంటే ఎక్కువగా ఉంది. పైన కనిపించట్లేదు లైను, కొద్దిగా లైట్గా కనిపిస్తుంది అక్క నాకు దీన్ని బట్టి నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, నా బేబీ బాయ్ ఉన్నాడా గర్ల్ ఉన్నాడా అని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేసి నాకు కామెంట్ పెట్టిందనమాట తను వచ్చేసి. సో మీకండి నాకు కూడా స్టార్టింగ్లో వచ్చేసి మనకి 3 months 4 months అలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే లైన్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. కొంతమందికి ఇది లైన్ ఉంటుంది, కొంతమందికి వచ్చేసి ఉండదు. సో కొంతమందికి మాత్రమే లైన్ ఉంటుందండి, బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం వచ్చేసి. అందరికీ ఉండదు లైన్ వచ్చేసి బెల్లి పైన. ఇంకా ఈ లైన్ వచ్చేసి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట మనకు. అప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం నుంచి ఇంకా మన ఇప్పుడు మీరు ఎన్ని మంత్సో నాకు తెలియదండి. నేను మళ్ళీ మీకు కామెంట్ చేస్తాను, తప్పకుండా మీరు నాకు రిప్లై ఇవ్వాలి. అండ్ నేను స్పెషల్గా మీకోసమే ఈ వీడియో, దానికి 10 likes ఇవ్వడం వల్ల 10 likes రావడం వల్ల మీకోసమే చేస్తున్న వీడియో. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్కరు డౌట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తారు, దానివల్ల ప్రయోజనం ఉండదండి, పాయింట్స్ మిస్ అవుతాయి. మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్లోకి థంబ్నెయిల్ చూసి వచ్చిన వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచిగా యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి బెల్లి లైన్ గురించి మాట్లాడుకుందామండి ఇంకా. అండ్ ఆ లైన్ వచ్చేసి మనకి స్టార్ట్ అవ్వడం మొదలవుతుందన్నమాట. మనకి నెలలు పెరిగే కొద్దీ, మన స్టమక్ పెరిగే కొద్దీ, ఇంకా మీకు చెప్పాలంటే అచ్చమైన తెలుగులో మనకి కడుపు నెలలు నిండిన కొద్దీ, పెరిగిన కొద్దీ మన కడుపు అలా పెరుగుతూ ఉంటే మనకి ఏమవుతుందంటే బెల్లి లైన్ వచ్చేసి మీకు చెప్పారు కదా, పైన కూడా లైట్గా స్టార్ట్ అవుతుందన్నమాట. కింద తిక్కుగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ పైన వచ్చే లైను స్మాల్గా లైట్ కలర్లో ఉందన్నారు కదా, అది లైన్ స్మాల్గా ఉంటుందండి స్టార్టింగ్లో. బేబీ బాయ్ ఉన్న వాళ్ళకి నేను చాలామందికి అడిగాను, మీకు బెల్లి పైన లైన్ వచ్చిందా అనేసి. నాకు 2 times బేబీ బాయ్సే కదా ఇద్దరు, నాకు 2 times బెల్లి పైన లైన్ ఉందండి. నేను నా బెల్లి పైన లైన్ ఉన్న వీడియో నా వీడియోనే మీకు నాకు పోస్ట్ చేయాలని ఉంది యూట్యూబ్లో, బట్ నేను చేయలేకపోతున్నాను. తప్పకుండా నేను ట్రై చేస్తాను ఆల్మోస్ట్ చేయడానికి. కొంచెం డిస్టర్బెన్సీగా అయితే ఉంటుందన్నమాట. వీడియో అయితే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, సౌండ్స్ వస్తున్నాయి కదా. సో అదనమాట, మీకు నెలలు పెరిగే కొద్దీ ఆ పైన ఉన్న లైన్ కూడా మీకు థిక్గా చేంజ్ అవుతుంది. ఒక 7 months 8 months వచ్చేసరికి మీకు థిక్గా ఫామ్ అయిపోతుందండి ఆ లైన్ కూడా. అస్సలు టెన్షన్ పడొద్దు. ఇలా లైన్ ఉన్న వాళ్ళకి తప్పకుండా పొజిషన్ వచ్చేసి పోస్టీరియర్లో ఉంటే, బెల్లి పైన లైన్ ఉంటే తప్పకుండా మీకైతే మీ బొజ్జలో ఉన్నది వచ్చేసి బేబీ బాయ్ అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ కండి మీరు. సో కాకపోతే నాకు కామెంట్ చేయండి తప్పకుండా 100% అండి. మీరు అందుకే నేను పొజిషన్ కూడా చెప్తున్నాను, పోస్టీరియర్లో ఉండి మీకు బెల్లి పైన లైన్ ఉండి, అది కూడా కింద నుంచి, అంటే మన ప్రైవేట్ పార్ట్ నుంచి బొడ్డు వరకు, బెల్లీ బటన్ వరకు, అండ్ బెల్లీ బటన్ నుంచి మనకు చెస్ట్ కింద వరకు లైను, స్టమక్ మొత్తం అన్నమాట. స్ట్రేట్గా లైన్ ఉంటే మాత్రం తప్పకుండా మీకు బేబీ బాయే పుడతాడండి. 100% నేనైతే చెప్తాను, 99% అయితే నేను చెప్తానండి. అందులో 95% అయితే నేను తప్పకుండా
చెప్తాను. ఇంకా పొజిషన్ వేరే పొజిషన్‌లో ఉండి బెల్లీ లైన్ ఉంది అంటే ఇంకా తెలుసుకొని చెప్తాను. ఇదైతే 100%. ఎందుకంటే నా విషయంలో జరిగింది, నా లైఫ్‌లో జరిగింది ఒక్కసారి కాదు 2 సార్లు. అందుకనేసే నేనైతే మీకైతే కన్ఫర్మ్‌గా చెప్పేస్తున్నాను. దానికోసం టెన్షన్ పడొద్దండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ మూమెంట్‌లో మీరు. ఎందుకంటే మీ బుజ్జలో ఉన్నది బేబీ బాయే కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీ బేబీతో మాట్లాడుతూ మంచిగా టైం స్పెండ్ చేయండి. మీ బేబీకి కావాల్సిన ఫుడ్ అన్నీ మంచిగా తీసుకుంటూ మీరైతే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్స్‌లో ఒకరికొకరు మీరు వాదనలు చేసుకోవడము ఇంకా చాలా నాకు ఎక్సైటింగ్‌గా అనిపించింది. అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం నచ్చిందనమాట నాకు. సో అందుకనేసి నేను స్పెషల్గా మళ్ళీ వీడియో చేశాను. ఎందుకంటే ఊరికే మీకు ఒక కామెంట్ మీరు కామెంట్ ఇచ్చారనేసి నేను కామెంట్ ఇస్తే తను ఇచ్చిన ఫీలింగ్ నాకు అర్థమైంది. టెన్షన్ పడుతుంది తన అమ్మాయి చాలా. టెన్షన్ పడకండి మీరు. సో ఏం కాదండి. మనకు చెప్పాను కదా నేను, తప్పకుండా మీకు బేబీ బాయే పుడతాడు. సో మీకు పుట్టిన తర్వాత మీరు నాకే కామెంట్ చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్లున్నా కూడా మీకు ఎలా అవుతున్నా కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను క్లియర్ చేస్తాను. అండ్ త్వరలోనే లైవ్‌కి మళ్ళీ రాబోతున్నాను. తప్పకుండా మీరు లాస్ట్ టైం లైవ్‌కి వచ్చినప్పుడు చాలామంది మిస్ అయ్యామని చెప్పారు కదా! ఈసారి తప్పకుండా బిఫోరే చెప్తున్నాను. ఈ వీడియో చూసిన సగం మందికి అర్థమైపోతుందనేసి చెప్తున్నాననమాట. అండ్ లైవ్‌కి వస్తాను. మీరు లైవ్‌లో కూడా నన్ను చాలా మంచిగా నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు ఇంకా చూస్తూ. సో ఇదనమాట వీడియో వచ్చేసి. సో మర్చిపోకండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ప్లెజెంటా పొజిషన్ వచ్చేసి ఒకసారి మీ రిపోర్ట్స్లో స్కానింగ్ రిపోర్ట్స్లో చెక్ చేసుకోండి. పోస్టీరియర్లో ఉండాలి, యాంటీరియర్లో కాదండి, పోస్టీరియర్లో ఉండాలి. నేను పోస్టీరియర్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. అండ్ మీకు లైన్ వచ్చేసి ఇప్పుడు మీకు ఎన్ని మంత్సో తెలియదండి నాకు. దాన్ని బట్టి మీరైతే చేసుకోండి. రిపీట్గా చెప్పడం అవుతుంది. ఇప్పటికీ 2 టైమ్స్ చెప్పాను దీంతో కలిపి. సో ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కానీ ఇంకా దేని గురించి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే నేనైతే నాకు తెలిసినంత వరకు 100% నేనైతే మీకైతే మంచి ఆన్సర్ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా ఒక వీడియో మీరు ఇంత చూస్తారండి. చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వరు. లైక్ ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే ఇంకొకరు కూడా వాళ్ళు చూస్తారు. వాళ్ళకి కూడా యూస్ఫుల్. మనం ఒకరికి హెల్ప్ చేయాలి కానీ హెల్ప్ అయితే చేయకుండా ఉండదు కదా! సో అందుకే మీకు ఒక లైక్ ఇవ్వమని చెప్తాననమాట. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ ఇవ్వట్లేరనమాట. సో తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఈసారి ఇంతగా చెప్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.